నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్థానిక 52వ డివిజన్ రంగనాయకులపేట ప్రాంతంలో రథం మండపం ప్రాంతం నుంచి బాలతిమ్మయ్య కళ్యాణ మండపం వరకు ఎండ్-టు-ఎండ్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానగరాల్లోని మౌలిక వసతులను ఆదర్శవంతంగా తీసుకుని నెల్లూరు నగర వ్యాప్తంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టి నిర్దేశించిన సమయానికి పూర్తయ్యేలా పర్యవేక్షించనున్నామని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్థానిక 52వ డివిజన్ రంగనాయకులపేట ప్రాంతంలో రథం మండపం ప్రాంతం నుంచి బాలతిమ్మయ్య కళ్యాణ మండపం వరకు ఎండ్-టు-ఎండ్ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానగరాలలోని మౌలిక వసతులను ఆదర్శంగా తీసుకుని నెల్లూరు నగర వ్యాప్తంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టి నిర్దేశించిన సమయానికి పూర్తయ్యేలా పర్యవేక్షించనున్నామని తెలిపారు. అదేవిధంగా డివిజన్ పరిధిలోని రంగనాయకులపేట ప్రధాన మార్గంలో కూడా రోడ్డు ప్యాచ్ వర్క్ పనులకు టెండర్లను పిలిచి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ నిర్దేశాల మేరకు జూలై 12 నాటికి నగర వ్యాప్తంగా డ్రైన్ కాలువలు, రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ వీధి దీపాలు, పార్కులు తదితర అన్ని మౌలిక వసతులను ప్రజలకు అందించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మైనుద్దీన్, టీడీపీ నాయకులు, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నగర నియోజకవర్గంలోని 52వ డివిజన్ రంగనాయకులపేటలో రంగనాయకుల స్వామి రథం దగ్గర నుంచి మాదాల బాలతిమ్మయ్య కళ్యాణ మండపం దాటిన దాకా ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకి ఎండ్-టు-ఎండ్ రోడ్డు పోను మిగిలినటువంటి మట్టి ఏదైతే ఉందో అదంతా కూడా తీసి అది కూడా సిమెంట్ రోడ్ వేసే కార్యక్రమం ఎండ్-టు-ఎండ్ రోడ్ అంటాం. మహానగరాల్లో మాత్రమే ఉన్నటువంటి ఎండ్-టు-ఎండ్ రోడ్ ఏదైతే గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నగరం మొత్తం ఎండ్-టు-ఎండ్ రోడ్డు ఉండాలా, ఎక్కడా కూడా దుమ్ము ధూళి ఉండకూడదు అని ఆలోచన చేసి పనిచేస్తున్నారో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఎండ్-టు-ఎండ్ రోడ్డు ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. 10 లక్షల రూపాయల విలువ ఇది ఈ ఎండ్-టు-ఎండ్ రోడ్డు. ఇదే కాకుండా ఈ రంగనాయకులపేట మెయిన్ రోడ్ ప్రాంతంలో కొన్ని దగ్గరలో ప్యాచ్లు ఉన్నాయని చెప్పిన తర్వాత దానికి కూడా 1.5 లక్ష విలువతో టెండర్లు పిలిచి దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవే కాదు, ప్రతి దగ్గర నెల్లూరు నగరంలో నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడెక్కడ ప్రజలకు ఏమేమి కావాలో అన్నిటి మీద యుద్ధ ప్రాతిపదికన గౌరవ మంత్రి గారు దృష్టి పెట్టున్నారు. డెడ్ లైన్ పెట్టున్నారు. జూన్ 12 ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిందో ఈ 2 సంవత్సరాల కాలం లోపు నా నియోజకవర్గంలో అన్నీ కూడా పూర్తి కావాలా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, పిల్లల స్కూల్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, ప్రతి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే నెల్లూరు నగరం గుండా పోయే 12 ప్రధాన కాలువలు కావచ్చు అన్నీ కూడా పూర్తి కావాలా. జూన్ 12 లోపు డెడ్ లైన్ పెట్టున్నారు. ఎక్కడా కూడా నాణ్యతలో రాజీ పడద్దు. తమ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా నాణ్యతలో రాజీ పడద్దని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశించినారు. మంత్రి గారి ఆదేశాల మేరకు, మంత్రి గారి ఆలోచనల మేరకు ఖచ్చితంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. అధికారులతో సమన్వయం చేసుకొని అటు మంత్రి గారు, ఇటు పార్లమెంట్ సభ్యులు పెద్దల ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు యొక్క మంచి కాంబినేషన్లో నెల్లూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.